కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ కార్పొరేటర్లు అయితే వస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి చాలామంది కార్పొరేటర్లు, దాదాపు 6 కార్పొరేటర్లు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడైతే జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అన్న, 6 కార్పొరేటర్లు ఏకకాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో గెలిచిన పంచాలు ఇదే మొదటిసారి అనుకోవచ్చు. ఎలా చూసుకోవచ్చు అంటారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం? అందులో వారు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో అవుతుంది అని చెప్పి ఆలోచన చేసుకొని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసుకొని వాళ్ళని నమ్ముకొని వేసిన ఓటర్లని ఇది చేయడానికి వీళ్ళకి రావడం జరుగుతుంది. ఎలా ఉండబోతుంది? ఇంకొక 1 ఇయర్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ అయితే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? జీడబ్ల్యూఎంసీ ముఖ్యంగా చాలా బ్రహ్మాండంగా మంచిగా జరుగుతుంది. ప్రభుత్వం వచ్చింది, వనరులు సమకూర్చుకోవాలి, మొట్టమొదట అని అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి ఒక్కరు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అని చెప్పడమే తప్ప ఆచరణ లేదు. కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి పిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో 6 కార్పొరేటర్లు జాయిన్ కాబోతున్నారు. 7 కార్పొరేటర్లు మరియు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు 29 మంది మొత్తం ఉన్నారు.